వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాహనాలకు నెంబర్ ప్లేట్ తప్పనిసరి, లేని పక్షంలో సీజ్ చేస్తాం హెచ్చరించిన ఎంఏ సుప్రియ. వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు, పీజీఆర్ఎస్ లో కలెక్టర్ సుమిత్ కుమార్. పెరిగిన జ్వరపీడితుల సంఖ్య, ఆసుపత్రిలో నెలకొన్న రద్దీ. అంబేద్కర్ విగ్రహం కాలడానికి కారణం వివరించిన ఎస్పీ తుషార్ డూడి. వార్తలోని వివరాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన 274 అర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ వారితో పాటు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడెల్, డిఆర్ఓ మోహన్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ కుసుమ కుమారి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొత్తం 274 అర్జీలు. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు: రెవెన్యూ మరియు సర్వే శాఖకు సంబంధించి 177, ఐసిడిఎస్ 2, పోలీసు 5, పంచాయతీరాజ్ 4, ఇరిగేషన్ 7, వ్యవసాయ శాఖ 2, విద్యాశాఖ 2, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు 2, డిఎస్ఓ 4, డిఆర్డీఏ 21, ఉద్యాన శాఖ 1, ఈపీఎస్పీ డిసిఎల్ 10, సర్వశిక్ష అభియాన్ 6, పశుసంవర్ధక శాఖ 4, డిపిఓ 6, హౌసింగ్ 2, డ్వామా 7, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 3, ట్రైబల్ వెల్ఫేర్ 1, బీసీ వెల్ఫేర్ 1, డిఎంఎన్హెచ్ఓ 3, డిసిహెచ్ఎస్ 2, ఆర్ఎన్బి 2 అర్జీలు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. చింతామణిలో జరిగిన జస్టిస్ గోపాల్ గౌడ జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదెళ్ల పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆయన వెంట పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు.
నెంబర్ ప్లేట్ లేని బైక్లను పట్టుకుని సీజ్ చేసినట్లు ఎంవే సుప్రియ తెలిపారు. సోమవారం పుంగనూరు పట్టణంలోని వివిధ ప్రాంతాలలో వాహనాల తనిఖీ చేపట్టారు. నెంబర్ ప్లేట్ లేని బైక్లు, 3 వీలర్, 4 వీలర్ వాహనాలను సీజ్ చేసి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆమె కేసు టీవీతో మాట్లాడుతూ నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మన పట్టణంలో మనం ఈరోజు నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై తనిఖీ చేయడం జరిగింది. చాలా వాహనాలకి నెంబర్ ప్లేట్ అనేది లేకుండానే ముందర కానీ వెనక కానీ ఎక్కడ నెంబర్ ప్లేట్ లేకుండానే డ్రైవ్ చేస్తున్నారు. అలా చేసే పక్షంలో ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు వెంటనే ట్రేస్ చేయడం అవి కూడా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బండికి ఎట్లా రిజిస్ట్రేషన్ ఎంత ఇంపార్టెంటో నెంబర్ ప్లేట్ కలిగి ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. అది లేకుండా డ్రైవ్ చేయడం చట్టరీత్యా నేరం. అది కాకుండా ఇప్పుడు మనం ఈరోజు మా డ్రైవ్లో చూసినట్లయితే మైనర్ డ్రైవింగ్ కూడా చేస్తూ పట్టుబడిన వాళ్ళు ఉన్నారు. దయచేసి మీ పిల్లలకి డ్రైవింగ్ వెహికల్స్ ఇవ్వకండి. ఈ టైంలో మీరు కొత్త వెహికల్స్ కొనిచ్చింటారు, అన్నీ ఉంటాయి కానీ వాటికి నెంబర్ ప్లేట్లు ఉండవు. ఆ డ్రైవర్ కొత్తగా కొనిచ్చారు కాబట్టి అతనికి లైసెన్స్ కూడా ఉండిండదు. పైగా మైనర్ పిల్లలకు కూడా వెహికల్ ఇస్తున్నారు. దయచేసి ఇలాంటివన్నీ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో మైనర్ పిల్లల తల్లిదండ్రులు, బిలో 18 years ఏజ్ తల్లిదండ్రులు ఇవన్నీ గుర్తుంచుకొని తద్వారా వాళ్ళు దానికి అనుగుణంగా నడుచుకోవాలని తెలుపుతున్నాను. దయచేసి మైనర్ పిల్లలకి ఇవ్వకండి, వెహికల్ అనేది ఇవ్వకండి. ఇంకా ఇంకోటి మనం చూసినట్లయితే మన పట్టణంలో చాలా వరకు ఎవరు హెల్మెట్ వాడట్లేదండి. హెల్మెట్ వాడకపోవడం వల్ల ఏమవుతుంది, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు తలకి గాయాలయ్యి మరణించే సందర్భాలే ఎక్కువ ఉంటాయి. అదే తల సేఫ్గా ఉన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు గాయాలైనప్పటికీ ఏమీ కాదండి. తల సేఫ్గా ఉన్నంత వరకు ఎవరికి ఏ నష్టము రాలేదు. కాబట్టి దయచేసి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయమని కోరుతున్నాను. అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ డ్రైవ్ చేయొద్దని కోరుతున్నాను. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే బిలో 18 years ఏజ్ ఉన్నారో వాళ్ళకి మీ వెహికల్స్ ఏ వెహికల్స్ అయినా కాదండి. ఇది ఓన్లీ టీవీఎస్ అంటే అదేముంది చిన్నపిల్లలే కదా, ఇది స్కూటీ అండి, వాళ్ళు డ్రైవ్ చేస్తారండి, బాగా డ్రైవ్ చేస్తారు అందుకే ఇచ్చాము, ఇలాంటి వద్దండి. దయచేసి 18 years లోపు పిల్లలకి మీరు వాహనాలు ఇవ్వద్దని మరీ కోరుతున్నాను. అలానే మీ వాహనాలకు ఏదైనా మరమ్మతులు ఉంటే అది చేయించుకొని నెంబర్ ప్లేట్లు అవన్నీ కూడా సక్రమంగా పెట్టుకోవాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రధానంగా పేదల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని చిత్తూరులో జరిగిన సిపిఎం జిల్లా సమావేశంలో పలు తీర్మానాలు చేయడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ పేదలు అనేక మంది భూ సమస్యలతో బాధపడుతున్నారని, రెవెన్యూ అధికారులు ఆ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మామిడి రైతులకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం పరిశ్రమ యాజమాన్యాలు 8 రూపాయలు చెల్లించడం లేదని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు శాస్త్రీయ పద్ధతుల్లో నష్టపరిహారం గుర్తించి చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం కలిగించడానికి విస్తృత ప్రచారం చేయాలని తీర్మానించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 10 ప్రభుత్వ హాస్పిటళ్లను పీపీపీ క్రింద ప్రైవేటు పరం చేయడానికి పూనుకోవడం దారుణమని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం చిత్తూరు జిల్లా కమిటీ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ప్రధానంగా జిల్లాలో స్థానిక సమస్యల మీద, ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్న సమస్యల మీద మా కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళి మొత్తం ప్రచారం చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా రైతులు, ప్రధానంగా మామిడి రైతులు గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం 12 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు దాన్ని అమలు చేయడం లేదు. పరిశ్రమల యాజమాన్యాలు కేవలం 8 రూపాయలు ఇచ్చే డబ్బులను కూడా 5 రూపాయలకి, 4 రూపాయలకి, 3 రూపాయలకి తగ్గించి ఇస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అందువల్ల ప్రభుత్వ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని చెప్పి సిపిఎం జిల్లా కమిటీ ఈరోజు తీర్మానం చేసింది. అందువల్ల వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జిల్లాలో వర్షాల కారణంగా రైతులు అనేక పంటలు నష్టపోయారు. ఆ పంటలకు కూడా నష్టపరిహారం, శాస్త్రీయ పద్ధతిలో నష్టపరిహారం మొత్తం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని జిల్లాలో గ్రామాన అన్ని మండల శాఖలు మొత్తం ప్రచారం చేయాలని చెప్పి, వాటిలో ప్రధానంగా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 10 ప్రభుత్వ హాస్పిటళ్లను
ప్రైవేటీకరణ పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చాలా వేగంగా పావులు కదుపుతోంది. దానికి వ్యతిరేకంగా మొత్తం ప్రచారం చేయాలని చెప్పి అదేవిధంగా అసెంబ్లీలో 13 గంటల పని విధానాన్ని బిల్లు ప్రవేశపెట్టారు. ఆ 13 గంటల పని విధానాన్ని కూడా వ్యతిరేకించాలని చెప్పి దీనికి కూడా విస్తృత ప్రచారం చేయాలని చెప్పి అదేవిధంగా మన దేశం మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల మీద మొత్తం ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావడానికి ఈ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడానికి ఈరోజు జరిగిన జిల్లా కమిటీలో మేము తీర్మానం చేశాం. వీటన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పి అధికార యంత్రాంగం కూడా ఆ పద్ధతుల సమస్యల మీద స్పందించాలని చెప్పి సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది. వాతావరణంలో నెలకొన్న మార్పుల వలన జ్వరాల సంఖ్య పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో రద్దీ ఏర్పడింది. సోమవారం 400 మందికి పైగా ఓపీ నమోదైంది. పుంగనూరు తదితర ప్రాంతాల నుంచి రోగులు ఆసుపత్రికి వచ్చి వైద్య చికిత్సలు పొందారు. జ్వరాలతో వచ్చిన వారికి ప్రత్యేక పరీక్షలు చేసి వైద్యం అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరగోపాల్ మాట్లాడుతూ వాతావరణంలో మార్పులు రావడంతో చాలా వరకు జ్వరం, దగ్గు, జలుబుతో ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య ఎక్కువైందని చెప్పారు. అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. యాక్చువల్గా ఇప్పుడు సీజనల్ డిసీజెస్ కింద మనకి రెగ్యులర్గా ఫీవర్స్, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, కోల్డ్, కాఫ్, ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్తో వస్తున్నారు. ఇది సీజనల్ వ్యాధిగా వస్తుంది కాబట్టి ఇది యాక్చువల్గా ఈ సీజన్లో ఇన్ఫ్లుయెంజా వైరస్ ఎక్కువ ఉంటుంది. దాని రూపంలో ఎక్కువ వస్తూ ఉంది కాఫ్, కోల్డ్తో. మనకు ఈ మన హాస్పిటల్లో దీనికోసమని రొటీన్ టెస్ట్లు అన్నీ ఉన్నాయి. బ్లడ్ సంబంధించి ఎస్పెషల్లీ బ్లడ్ కౌంట్స్ కానీ, ప్లేట్లెట్ కౌంట్స్ చేయటం కానీ, ఆటో అనలైజర్ రూపంలో అన్నీ ఉన్నాయి. ఈవెన్ డెంగ్యూ టెస్టులు కూడా ఉన్నాయి. టైఫాయిడ్ పరీక్షకు కావాల్సినవి, జ్వరానికి కావాల్సిన పరీక్షలు కూడా అక్కడ ఉన్నాయి. కావున ప్రజలందరూ ఈ సీజనల్ వ్యాధుల్లో ఉన్న కాఫ్, కోల్డ్ యూనిట్కి ఇక్కడ వచ్చి పరీక్షలు చేసుకొని ట్రీట్మెంట్ తీసుకొని స్వస్థులవుతారని ఆశిస్తున్నారు. చిన్నపిల్లలకి ప్రత్యేకంగా మనకు చిన్నపిల్లల డాక్టర్ గారు ఉన్నారు, స్పెషలిస్టు మధుసూదనాచారి గారు. ప్రీవియస్గా సూపరింటెండెంట్గా కూడా పనిచేశారు. మనకు ఇన్ పేషెంట్ బెడ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి సపరేట్ అలొకేషన్లో బెడ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ సౌకర్యాన్ని కూడా అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నారు. పుంగనూరు పట్టణంలోని ఓ బేకరీలో పురుగులు పట్టిన కేక్ అమ్మిన ఘటన ఆదివారం రాత్రి వెలుగు చూసింది. కార్తిక్ రెడ్డి తన కూతురు పుట్టినరోజు సందర్భంగా చాక్లెట్ ఫ్లేవర్ కేక్ ఆర్డర్ చేశారు. బంధువుల సమక్షంలో కేక్ కట్ చేసి వచ్చిన అతిథులు చిన్నారికి తినిపించారు. ఈ క్రమంలో కేక్ లో పురుగులు, బూజు ఉన్న విషయాన్ని కార్తిక్ గమనించి బేకరీ యాజమాన్యాన్ని నిలదీశాడు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ ఉంటే ఇలా జరిగేందుకు ఆస్కారం లేకుండా ఉంటుందని ప్రజలు అంటున్నారు. చాక్లెట్ ఫ్లేవర్ 2 కిలో కేక్ తీసుకున్నామండి. 920 రూపీస్, 950 రూపీస్ ఛార్జ్ చేశారు. బిల్లుకి జిఎస్టీ కూడా ఇవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే మొత్తం బూజు పట్టిపోయింది. మోర్ దాన్ 20 days ఆర్ 30 days బిఫోర్ ప్రిపేర్ చేసే కేక్ ఇది మొత్తం స్మెల్ వచ్చేసింది. ఇక్కడ తీసుకెళ్లిన తర్వాత చిన్న పిల్లలు ఓపెన్ చేసి అర్థం కేక్ తినేసారు. చూడండి ఇంకెంత మిగిలిందో చూడండి. 75% ఆఫ్ కేక్ ఆల్రెడీ పిల్లలు తినేశారు. 2 years పాప ఉంది, పిల్లలు ఉన్నారు. ఇదేనా పొంగనూరు వ్యవసాయ మార్కెట్ లో టొమాటో 15 కిలోల బాక్స్ 220 రూపాయలు పలికింది. గత కొద్ది రోజులుగా టొమాటో ధరలు తగ్గుముఖం పట్టాయి. సోమవారం 15 కిలోల బాక్స్ 100 నుంచి 220 రూపాయల వరకు పలికాయి. మన ప్రాంతం నుంచి తమిళనాడు, అనకాపల్లి ఇలా వివిధ ప్రాంతాలకు టొమాటో ఎగుమతవుతోంది. ధరలు పెరగకపోవడానికి కారణం ఇతర ప్రాంతాలలో స్థానికంగా టొమాటో వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు.
ఈరోజు పుంగనూరు టమాటా మార్కెట్లో రేట్లు అయితే సెకండ్స్ అంతా 100-120, క్లాస్ వచ్చి 220 రూపాయలు. ఇవంతా వర్షాలు ఎక్కువ కాబట్టి పాపం చెట్లకి అంతా దెబ్బతినేస్తున్నాయి, వైరస్ ఎక్కువ, అన్ని ముడత వచ్చేస్తూ ఉన్నాయి. మనకే పడతా ఉన్నాయి వర్షాలు. తమిళనాడు అక్కడంతా వర్షాలు లేవు, దానివల్ల తమిళనాడులో వాళ్ళకి లోకల్ ఫుల్గా ఉన్నాయి. ఈరోజు అంతా మదురైకి, మద్రాసు, కంచి ఇట్లా పోతూ ఉన్నాయి. ఈ అనకాపల్లికి ఓ బండి పోతుంది. అరైవల్స్ తక్కువ మెయిన్ పుంగనూరు. రేట్లు అయితే ఈ 10 రోజులు వర్షాలకు అన్ని దెబ్బతిన్నాయి కదా, పెరిగే ఛాన్స్ ఒక 12-13 లోడ్లు వస్తాం. అనకాపల్లి, శ్రీకాకుళము, వైజాగ్, తుని ఇట్లా అన్నీ పోతా ఉండే. అరైవల్స్ తక్కువ ఉన్నాయి. నిల్ల కాయలు అన్నీ వానకాయలు. లాంగ్ పోయేకి నిల్ల, లాంగ్ పోతే ఇంకా 10-20 జంపే వస్తుంది. పొంగనూరు పట్టణం ప్రకాశం కాలనీ ప్రభుత్వ ఆసుపత్రి సమీపాన ఓం శక్తి ఆలయం నిర్మించి పూజలు చేశారు. సోమవారం ఆలయంలో ఓం శక్తి అమ్మవారి చిత్రపటాన్ని ప్రతిష్ఠింపజేసి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థిస్తూ కుంకుమార్చనను నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ओम शक्ति पराशक्ति 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 शक्ति ओम शक्ति पराशक्ति पराशक्ति ओम शक्ति 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 పొంగనూరులో ఎస్డిపిఐ పార్టీ వారు మన వార్డు మన బాధ్యత అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగానే 11, 12వ వార్డులో పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించారు. వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి ఎస్డిపిఐ కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సిద్దిక్, ఆసిఫ్, అన్వర్ బాషా, మహమ్మద్ చాంద్ బాషా, ఫయాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ ఆశయాలను, గాంధీజీ సిద్ధాంతాలను స్మరించుకుంటూ గాంధీజీ గారు సమాజంలో మార్పు కోసం ఒక గొప్పగా వర్ణించారు. ప్రపంచంలో ఏ మార్పునైతే కోరుకుంటావో దానికి నువ్వే నాంది పలకాలి అని అదే స్ఫూర్తితో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులైన శ్రీ అబ్దుల్లా ఖాన్ సాబ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా మన వార్డు మన బాధ్యత అనే నినాదంతో ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదే స్ఫూర్తితో మనము ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మన వార్డు మన బాధ్యత అనే నినాదంతో మన వార్డులలో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ప్రజలకు ఉన్న సమస్యలు, వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకుని
వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజల్లో వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకొని వాటిని తగు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి వాటిని పరిష్కరించుటకి కృషి చేస్తున్నాము. మేము వార్డు ప్రజలకు కోరడం ఏమనగా, మేము మా కార్యకర్తలు, మా క్యాడర్స్, మా పార్టీ నాయకులు మీ ముందుకు రావడం జరుగుతుంది. మీరు మా నాయకులకు సహకరించి మీ యొక్క సమస్యలను తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము. తదుపరి ఆ సమస్యలను చర్చించి తగు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి వాటికి పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుంది. వెదురుకుప్పం దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహం కాలిన ఘటనపై ఎస్పీ తుషార్ డూడి వివరణ ఇచ్చారు. సోమవారమైన మీడియాతో మాట్లాడారు. మొదట ఓ షాపులో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అంటుకున్నాయి. దీంతో విగ్రహం పాక్షికంగా కాలిపోయింది. అయితే ఈ ఘటనను స్థానిక సర్పంచ్ గోవిందయ్య 2 వర్గాల మధ్య ఉన్న తగాదాలతో తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆయన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఎస్పీ వివరించారు. ఇది మన వెదురుగుప్పం పిఎస్లో జరిగిన క్రైమ్ నంబర్ 138/2025 సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్. మీ అందరికీ తెలుసు, ఈ నెల 2nd నైట్ ని ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ దేవరంపేట విలేజ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక చిన్న షాప్ లో ఫైర్ జరిగింది. ఆ ఫైర్ వల్ల ఆనరబుల్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కూడా చిన్నగా డ్యామేజ్ అయింది. తర్వాత ఎర్లీ మార్నింగ్ అక్కడ మేము కూడా రీచ్ అయ్యాము, నేను కూడా వెళ్ళాను. అక్కడ అంతా పరిస్థితి కంట్రోల్ చేసిన తర్వాత కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ జి రాము గారు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ప్రకారం అక్కడ ఉన్న ఒక చిన్న షాప్ లో ఫైర్ స్టార్ట్ అయింది. ఆ ఫైర్ తర్వాత అన్నోన్ అక్యూజ్ దాన్ని తగలపెట్టడం జరిగింది. ఆ ఫైర్ వల్ల ఆ ఫైబర్ స్టాచ్యూకి కూడా కాళ్ళు కొంచెం డ్యామేజ్ చేయడం అవడం జరిగింది. ప్లస్ ఆ స్మోక్ వల్ల కొంచెం బ్లాక్ పౌడర్ కూడా డిపాజిట్ అయింది. ఇమీడియట్ గా అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేసిన తర్వాత మన డిఎస్పీ నగరి ఆధ్వర్యంలో మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అక్కడ వెంటనే ఫోరెన్సిక్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్, క్లూస్ టీమ్ కూడా వెళ్ళాయి. వారు కూడా శాంపిల్స్ కలెక్ట్ చేశారు. తర్వాత ఆ రోజు మీరు కూడా ఆ ఇన్సిడెంట్ ని బాగా కవర్ చేశారు. ఆ టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేశాము. దాంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా, సీసీటీవీ ఫుటేజెస్ కూడా, ప్లస్ అక్కడ ఉన్న సెల్ టవర్ రిలేటెడ్ డేటా, అదర్ టెక్నికల్ డేటా కూడా తీసుకోవడం జరిగింది. ఈ దర్యాప్తులో బయటికి ఏం వచ్చింది, ఆ రోజు సుమారుగా సీసీటీవీ కూడా చూస్తే ఎగ్జాక్ట్ 2:03 ఆ టైంకి ఫైర్ స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్లేస్ కి అవతల ఒక ఇల్లు ఉంది. అక్కడ ఓనర్ పేరు దిల్షాద్ గారు, ప్లస్ వాళ్ళ ఇంట్లో మీనాక్షి పేరుతో ఒక లేడీ పని చేస్తుంది. షీ వాజ్ ద ఫస్ట్ రెస్పాండర్. ఆమె చూసిన తర్వాత వెంటనే హౌస్ ఓనర్ దిల్షాద్ గారికి చెప్పడం జరిగింది దట్ ఆ ముందే ఉన్న షాప్ లో ఫైర్ స్టార్ట్ అయింది. పైన కొంచెం ఫ్లేమ్స్ చూశారు. అది చూసిన వెంటనే దిల్షాద్ గారు వాళ్ళకి పరిచయం ఉంది, ఆ షాప్ ఓనర్ సులోచన, వాళ్ళకి చెప్పడం జరిగింది. సులోచన వెంటనే సీన్ కి వచ్చారు. వాళ్ళ కూతురు మీనాక్షి కూడా వాళ్ళతో పాటు అక్కడ రావడం జరిగింది. ఈ సీక్వెన్స్ లో మేము ఆల్రెడీ 11-12 విట్నెసెస్ ని కూడా ఎగ్జామిన్ చేశాము. ఆ రోజు ఏ వెహికల్స్ పోయాయి, ఎవరెవరు అక్కడ ఉన్నారు, అది అంతా కూడా చూడడం జరిగింది. తర్వాత మేము మీనాక్షితో మాట్లాడినప్పుడు మన ఇన్వెస్టిగేషన్ టీం కొంచెం క్వశ్చన్స్ అడిగారు. దాంట్లో ప్రాథమికంగా అమ్మ మీ షాప్ లో ఫైర్ జరిగింది, మీరు వెంటనే పోలీస్ కి కూడా చెప్పలేదు, ఫైర్ డిపార్ట్మెంట్ ని కూడా పిలవలేదు, చాలా డిలే అయింది, మేబీ మీరు అర్లీగా చెప్పేసి వీ కుడ్ హ్యావ్ హెల్ప్ యూ ఇన్ అ బెటర్ వే. అడిగినప్పుడు ఆమె ఏం సమాధానం చెప్పింది, మాకు ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు గోవిందయ్య గారు, వాళ్ళతో గత ఒక 5-6 years తో పరిచయం ఉంది. సో మేము వెంటనే ఆయనకి కాల్ చేసి చెప్తాము. ఆయన ఇక్కడ వచ్చారు, మేమే ఫైర్ కూడా కంట్రోల్ చేశాము. ఫైర్ కంట్రోల్ చేసిన తర్వాత ఆయన ఏం చెప్పారు, ఇది నేను చూస్తాను, మీరు ఇది ఎవరికి చెప్పవద్దు, ఇది ఎలా హ్యాండిల్ చేయాలి నాకు తెలుసు, నేను దాన్ని ఇది మీ షాప్ కాకుండా అంబేద్కర్ గారు విగ్రహం తగలపెట్టడం జరిగింది అది చెప్తాను,
ప్లస్ ఆయనకి ఉన్న కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల కూడా కొంతమంది మీద స్పెషల్లీ ఒక సతీష్ ఆయన మీద ఎలిగేషన్ చేయడం జరిగింది. సో నేను ఇది అంతా చేస్తాను, ధర్నా చేస్తాను. తర్వాత నేను మీకు ఒక పక్కా షాప్, ఈ టెంపరీ షాప్ కాకుండా మార్కెట్ ఏరియాలో ఒక పక్కా షాప్ కూడా వచ్చేస్తుంది. నా సర్పంచ్ ఉన్న కాలంలోనే అది కూడా ఇన్షూర్ చేస్తాను చెప్పేసి ఆమెకి చెప్పడం జరిగింది. అది జరిగిన తర్వాత షీ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ ఎనీబడి అబౌట్ ద ఇన్సిడెంట్. మాకు కూడా ఇన్వెస్టిగేషన్ లో మేము ఇది అంతా ఫ్యాక్ట్స్ గోవిందయ్యతో కూడా మాట్లాడడం జరిగింది. సో సేమ్ ఫ్యాక్ట్స్ ఆయన కూడా కన్ఫెస్ చేశారు. ఆయనకి ప్లస్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాహనాలకు నెంబర్ ప్లేట్ తప్పనిసరి, లేని పక్షంలో సీజ్ చేస్తాం హెచ్చరించిన ఎంఏ సుప్రియ. వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు, పీజీఆర్ఎస్ లో కలెక్టర్ సుమిత్ కుమార్. పెరిగిన జ్వర పీడితుల సంఖ్య, ఆసుపత్రిలో నెలకొన్న రద్దీ. అంబేద్కర్ విగ్రహం కాలడానికి కారణం వివరించిన ఎస్పీ తుషార్ డూడి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.